అంటే ఊరికనే కాదు, వారు కష్టపడ్డారు. చిన్నప్పుడే వాళ్ళ మదర్ చనిపోయింది, అయినా వాళ్ళ అన్న దగ్గర ఫుడ్ పెరిగి భాషను ఇంప్రూవ్ చేసుకొని ఒక మంచి కవిలాగా ఎదిగారు. కాబట్టి గుర్తు చేసుకొని మనం సెలబ్రేషన్ చేసుకోం. మీళ్ళల్లో కూడా, మీ విద్యార్థులలో కూడా చాలామంది కవులు ఉంటారు. వెలికి తీయండి, మీలో ఉన్న సృజనాశక్తిని వెలికి తీయండి. మీరు కూడా అద్భుతమైన కవుల్లాగా, సైంటిస్ట్ లాగా, మంచి విద్యార్థులాగా తయారు కావాలి. తయారు కావాలంటే ఎవరో వచ్చి చెప్పరు, మీలో మీరే అనుకునే తయారు కావాలి. ఓకేనా? వస్తాయా పద్యాలు, పాటలు వస్తాయా? వెరీ గుడ్. ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, ప్రాక్టీస్ చేయకపోతే రాదు. రెగ్యులర్గా ఆ విధంగా ప్రాక్టీస్ చేసుకోండి, మంచి కవుల్లాగా ఎదగండి. తెలుగు భాష, ముఖ్యంగా తెలుగు భాష కొద్దిగా అంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టి తెలుగు మీద పట్టుపోతున్నది. అయినప్పటికీ అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు, కష్టపడితేనే సాధించగలుగుతాం. తెలుగు మాట్లాడడం వేరు, మళ్ళీ రాయడం వేరు, దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడం వేరు. మీరందరూ ఇంప్రూవ్ చేసుకోవాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.